అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజంతా పని చేస్తున్నా ప్రశాంతత లేదు. ఎందుకో చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. జీవితం ముందు కంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది కదా. రోజుకి ఒక రొటీన్ పెట్టుకోవడం నుంచి అవసరం లేని టెన్షన్ వదిలేయడం వరకు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇంటి పనులు బాధ్యతల మధ్య మన కోసం మనం ఎలా బ్రతకాలి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే కొన్ని అలవాట్లు మీ రోజువారీ జీవితంలో నిజంగానూ ఉపయోగపడతాయి. అయితే ఆలస్యం చేయకుండా జీవితాన్ని కొంచెం సింపుల్ చేసుకునే మార్గాల గురించి తెలుసుకుందాం రండి. రోజుకి ఒక రొటీన్ పెట్టుకోండి. ఉదయం లేచే టైము, వంట పని, రెస్ట్, కొంచెం ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉంటే తొందర తగ్గుతుంది. ఉదాహరణకు ఈరోజు ఏం వండాలి అని ఆలోచించే బదులు ముందు రోజే నిర్ణయించుకుంటే టైం సేవ్ అవుతుంది. డబ్బు ఖర్చుకి ఒక ప్లాన్ రాసుకోవాలండి. ఉదాహరణకు ప్రతి నెల మొదటే కూరగాయలు, పిల్లల ఖర్చులు, సేవింగ్స్ వేరుగా పెట్టుకుంటే చివరిలో నెలాఖరున టెన్షన్ తగ్గుతుంది. మీకోసం కొంత సమయం పెట్టుకోండి. రోజంతా ఇంటి పని చేసిన తర్వాత 10 నిమిషాలు టీ తాగుతూనో లేదంటే ఏదైనా ఒక హెల్త్ డ్రింక్ చేసుకుంటూనో ప్రశాంతంగా కూర్చోవడం కూడా మీకు సమయమే అవుతుంది. లేదా మీకు నచ్చిన ఒక మ్యూజిక్ వినడం కూడా మీ సమయమే అవుతుంది. ఏదైనా మీకు అల్టిమేట్గా ప్రశాంతత కావాలి. ధ్యానం చేయండి. ఉదయం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని దేవుడిని తలుచుకోవడం కూడా మనసుకి ప్రశాంతత ఇస్తుంది. ఆరో విషయం, ప్రకృతిలో సమయం గడపాలి. అంటే ఇంటి ముందున్న మొక్కలకు నీళ్లు పోయడం, ఉదయం వాకింగ్కి వెళ్ళడం, చిన్న విషయాలే మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతాయండి. ట్రై చేసి చూడండి. శరీరానికి కదలిక ఇవ్వండి. జిమ్కి వెళ్ళాలనే కాదు, మన ఇంట్లో పనులు చేసుకోవడం, లిఫ్ట్కి బదులుగా మెట్లు ఎక్కడం, ఇది కూడా ఎక్సర్సైజ్ కిందకే వస్తుంది. ఇక్కడ నేను ఈ చిన్న స్టీమర్ కొన్నాను కదా ఒకసారి, ఇది భలే ఉపయోగపడుతుందండి నాకైతే. ఇది నేను ఏ పెద్ద గిన్నెలో పెట్టినా సరే ఇమిడిపోతుంది, చిన్న దాంట్లో కూడా అలా ఇమిడిపోతుంది అనమాట. భలే ఉంది అసలు స్టీమరు. మనం ఏమైనా కొన్ని ఆవిరి మీద ఉడికించుకొని కూరలు అలాంటివి ఉడికించుకొని కూర వండుకుంటే చాలా మంచిది కదా. ఈ బీన్స్, క్యారెట్ ఇలాంటివి ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే ఇలాగా మనము ఆవిరి పట్టిస్తే కనుక ముందు ఆవిరి మీద ఉడికిపోతాయి, ఎటువంటి విటమిన్స్ కూడా పోవు. ఎందుకంటే మనం నీటిలో ఉడకబెట్టడం లేదు కాబట్టి. ఇలా డైరెక్ట్గా మనం ఉడికించి వేపిస్తే కనుక భలే రుచిగా ఉంటుంది, పోషకాలు పోవు, మనకు వంట కూడా త్వరగా అయిపోతుంది. నేను బీన్స్, ఈ క్యారెట్, పచ్చి కొబ్బరి వేసి వండుతున్నాను అనమాట. ఇది చాలా మంచిది అసలు. పచ్చి కొబ్బరి, బీన్స్, క్యారెట్ అంటే ఇది ఒక పోషకాల గనేని. 2-3 రకాల కూరలు వండే కన్నా అన్ని రకాల పోషకాలు అందేలాగా ఒకటే రకం కూర ప్లాన్ చేసుకుంటే మనకు రుచి బాగుంటుంది, మనకి పోషకాలు అందుతాయి, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మిగతా టైంలో ఇంకో పని చేసుకోవచ్చు, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. అవసరం లేని వస్తువులు తొలగించేయండి. ఏళ్ళుగా వాడిన బాక్సులు, పాత డబ్బాలు తీసిస్తే ఇల్లు శుభ్రంగా అనిపిస్తుంది, మనసు కూడా తేలికవుతుంది. ఇది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, డీక్లటరింగ్. ప్రతిరోజు కొంచెం చదవండి. ఉదాహరణకి భగవద్గీతలో ఒక శ్లోకం చదవడమో, లేదా ఒక మంచి ఆర్టికల్, ఏదైనా మనకి ఒక మంచి నేర్పించేది, మోటివేషనల్ కానీ అలాంటివి ఏమైనా ఒక ఆర్టికల్ చదవడం, ఇలాంటిది అలవాటు చేసుకోండి. సెల్ఫ్ కేర్ కూడా చాలా ముఖ్యమండి. ప్రశాంతంగా తలస్నానం చేయడం, ముఖానికి ప్యాక్ వేసుకోవడం, కొంచెం నచ్చిన బట్టలు వేసుకోవడం, ఇష్టమైన పాట వింటూ ఒక టీ తాగడం, 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, ఇవన్నీ చిన్న విషయాలే అనిపిస్తాయి కానీ మనసుకి చాలా తేలికపరుస్తాయి. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఉదాహరణకి ఒకేసారి 10 కేజీలు తగ్గిపోవాలి అనుకోకుండా ముందు రోజుకి ఒక ½ అన్ అవర్ వాక్ చేయాలని అనుకోండి. ముందు రోజే ప్లాన్ చేసుకోండి. పిల్లల స్కూల్ బ్యాగ్స్, బట్టలు రాత్రికే సిద్ధం చేయడం వలన ఉదయం తొందర తగ్గుతుంది, మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది, ఆ స్ట్రెస్ తగ్గుతుంది, ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మార్నింగు టెన్షన్ ఎక్కువగా ఉండడానికి కారణం పని ఎక్కువగా ఉండడం కాదు, ముందుగా ప్లాన్ లేకపోవడం వల్లనే.
ఉదయం లేచాక ఏం వండాలి, ముందు ఏ పని చేయాలి, ఏది అవసరమో అన్నీ అప్పుడే ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే రేపటి గురించి కొంచెం ముందే ఆలోచిస్తే మన రోజు ప్రశాంతంగా మొదలవుతుంది. రాత్రి మరుసటి రోజు ఉదయం ఏం టిఫిన్ చేయాలో నిర్ణయించుకోవడం, లేదా కూరగాయలు ముందే కట్ చేసి పెట్టుకోవడం, అప్పుడు ఉదయం లేచాక హడావుడి తగ్గుతుంది. ఈ చిన్న ప్లానింగ్ వల్ల పని కూడా సులభంగా పూర్తవుతుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వస్తువులు సరిగ్గా అమర్చుకోండి. చిన్న చిన్న విషయాల వల్ల కూడా మన సమయం చాలా వృధా అయిపోతుంది. ఎక్కడ ఏ వస్తువు పెట్టామో గుర్తులేక వెతుకుతూ చిరాకు పడతాం. అందుకే వస్తువులు సరిగ్గా అమర్చుకోవడం అలవాటు చేసుకుంటే పని సులభమవుతుంది. వంటగదిలో ఎక్కువగా వాడే మసాలా డబ్బాలు, చెంచాలు ఒకే చోట పెట్టుకోవడం, అప్పుడు వంట చేస్తున్నప్పుడు ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు. చిన్న అలవాటు అనిపించినా టైం సేవ్ అవుతుంది, తొందర తగ్గుతుంది. వస్తువులు సరిగ్గా ఉంటే పనులు కూడా సులభంగా సాగుతాయి. ఉపయోగం లేని వాటిని వదిలేయండి. మన జీవితంలో అలసట పెరగడానికి కారణం ఎప్పుడూ పని ఎక్కువగా ఉండడం కాదు, కొన్నిసార్లు అవసరం లేని విషయాలకి సమయము, ఆలోచనలు ఇవ్వడం కూడా కారణమే. అందుకే ఉపయోగం లేని అలవాట్లు, పనులు కొంచెం కొంచెం వదిలేయడం మంచిది. ఉదాహరణకు, ఎవరో మన గురించి అన్న మాటలు రోజులు నెలలు గుర్తుపెట్టుకొని బాధపడడం, దానివల్ల మారేదేమీ ఉండదు, కానీ మనశ్శాంతి మాత్రం పోతుంది. కొన్ని విషయాలు వదిలేయడం నేర్చుకుంటే మనసు తేలిగ్గా ఉంటుంది. మన మనశ్శాంతిని పోగొట్టే ఇంకొక విషయం గాసిప్స్ దూరంగా పెట్టండి. ఉదాహరణకు, ఎవరింట్లో ఏం జరిగిందో తెలుసుకోవడంలో టైం వేస్ట్ చేయకుండా మన పనులు చూసుకోవడం మంచిది. తరువాతది, కొనుగోలు ముందే ఆలోచించండి. ఉదాహరణకు, ఆఫర్ ఉందని కొనడం కాదు, నిజంగా అది అవసరమా లేదా అని ఆలోచించాలి. మనకు ఆనందం ఇచ్చే పనులు మాత్రమే చేయాలి. ఉదాహరణకు, పాటలు వినడం, మొక్కలు పెంచడం, పూజ చేయటం, ఇవన్నీ కూడా మన ప్రశాంతతను పెంచుతాయి. ఇంట్లో పనులు కష్టంగా ఉండేటప్పుడు అన్నీ ఒంటరిగా చేయకుండా పిల్లల్ని లేదా కుటుంబ సభ్యుల్ని ఎవరినైనా సహాయం అడగటం చాలా మంచిది. పాత చెత్త తొలగించండి. ఇంట్లోనే కాదు, మనసులో కూడా. ఎవరో అన్న మాటలు సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకోకుండా వదిలేయండి. మన ప్రశాంతతను దూరం చేసే వాటిలో ఫోన్ ఒకటి. ఇప్పుడు ఫోను మన జీవితంలో భాగమైపోయింది, కానీ కొన్నిసార్లు తెలియకుండానే ఎక్కువ సమయం ఫోన్కే ఇస్తుంటాం. దానివల్ల మనసుకు కూడా అలసట వస్తుంది. అందుకే రోజులో కొంతసేపు అయినా ఫోన్ నుంచి దూరంగా ఉండడం మంచిది. అవసరం లేని పనులు తగ్గించుకోండి. ఒకరోజు ఆరోగ్యం బాగలేకపోయినా ఇల్లు మొత్తం శుభ్రం చేసేయాలని ఒత్తిడి పెట్టుకోకుండా అవసరమైన పనులు మాత్రమే చేసి మిగతావి తర్వాత వదిలేయండి. ఇలా చేస్తే అలసట తగ్గుతుంది, మనసుపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రతి పని వెంటనే పూర్తి అవ్వాల్సిన అవసరం లేదు, మన ప్రశాంతత కూడా ముఖ్యమే. జీవితం అందంగా ఉండాలంటే ముందు మన మనసు ప్రశాంతంగా మారాలి. అలసిపోయిన మనసు ఆనందాన్ని ఆస్వాదించలేదు. ప్రశాంతంగా ఉన్నప్పుడే జీవితాన్ని అందంగా చూడగలం. ఈ వీడియోలో చెప్పిన ఒక్క అలవాటైనా మీ జీవితంలో ప్రయత్నించండి. మార్పు చిన్నదైనా ప్రశాంతత మాత్రం పెద్దగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.